హలో బేబీ, హ్యాపీ హోలీ బేబీ. ఓ థ్యాంక్ యూ బేబీ. నేను ఈసారి హోలీ ఆడతలేం బేబీ. మనం ఇంకా చిన్నపిల్లగాలమా హోలీ ఆడు బట్టలు ఖరాబ్ చేసుకున్నాడు? ఏం బేబీ ఇది, డిగ్నిటీ ఉండాలి. అరే ఆగండ్రా, ఇంకా మారారా మరి? చిన్నపిల్లలకే చేస్తారేంద్రా, మారారా ఇక మీరు? అదేంది మా ఈరోజు హోలీ కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అరే లైఫ్లో మీకు ఇంకా సీరియస్నెస్ రాదారా? ఈ బేకార్ తిరుగులు తిరుగుతూ ఉంటారు. చల్ పోండి, నడు, చల్ పోండి పోండి. అవైనా బిచ్చన్న ఏమైనా బుద్ధిమంతుడారా? మనం ఏమైనా బేకార్ కాలమా? కలర్ భూషణకు పోతే లేక లవర్ దొరికిందని మనం దూరం పెట్టిండు. ఇట్లా కాదు, ఆగండ్రా, ఆయన సంగతి ఏమో చెప్దాం రానరా. సరే మీరందరు ఇక్కడ ఆగండ్రా. బిచ్చన్న నీకు ఒక ముచ్చడి చెప్పాలన్నా. ఏంద్రా అది? ఏం లే అన్న, హ్యాపీ హోలీ. ఆగండ్రా అరే అరే, ఏంద్రా ఇదంతా? మరి చిన్నప్పటి నుంచి మాతోనే హోలీ ఆడి ఇదేంటన్న? మళ్ళా చిన్నప్పటి నుంచి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా అంటే బయటికి తీసుకుపోయి ఆట నేర్పింది నువ్వు కదా అన్న మాకు. ఇవాళ ఓవర్ చేస్తాను అన్న, ఇవాళ మాతోని నువ్వు హోలీ ఆడతాను గంతే. సర్లే, ఇక నిండా మునిగిన నీకు సరైంది కానీ ఇక పోదాం పండి. హ్యాపీ హోలీ. అవుండ్రి మా, ఈరోజు హోలీ మావా, బ్యాండ్ ఉంటే మస్తు కిక్ ఉంటది, పోయి తీసుకురా పో మామ. ఫుల్ ఎంజాయ్ చేసినారు మా. డిగ్నిటీ అనుకుంటే ఏదో చేసినా కానీ ఇంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యేటోని. బా థ్యాంక్ యూ రా మామ, మీరంటే రా ఫ్రెండ్స్ అంటే. సరే మామ, నువ్వు ఎంజాయ్ చేయాలని ఇంత అరేంజ్ చేసినాం కానీ వ్యాన్లు పోతున్నా డబ్బులు ఈ మామ. నాకాడెక్కడైనా డబ్బులు? ఉన్న డబ్బులు నిన్న మీరే బీర్లు తాగి మొత్తం కొట్టిర్రు. నువ్వు ఇస్తాననే కదా మామ ఇంత అరేంజ్ చేసినాము, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వండి ఎట్లా మామ? ఏమున్నారా మీరు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చి పెడతారు ఏంద్రా. సరేలే, ఓ పని చేద్దాం, సర్పంచ్ ఇంటి పంప, బ్యాండ్ డబ్బులే కాదు దావత్ కూడా ఇప్పిస్తాను నడూరి. చలో. హలో ప్రసాద్, ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నా. ఆ డ్రైనేజ్ బాపతి ఉన్ను ఆ కల్వర్ట్ల బాపతి పైసలు వచ్చినాయట. ఆఫీస్కి వస్తున్నా, అక్కడ ఉండు. ఓకే. హ్యాపీ హోలీ సర్పంచ్ సాబ్. పని పాట లేకుండా మళ్ళీ అరే మీకు అరే పని మీద పోతాడు. ఏమైంది సర్పంచ్, నాకు ఇంతగానం కసిరించుకుంటాను, ఏమైంది? అరే ఏమన్నా పని పాట లేదురా మీకేమన్నా?
అదే మీద చదవం బొట్టు బిడ్డలు కూడా ఎడుకొచ్చారు. అరే నీ పని మీద పోతారని చెప్పానంటే ఏంద్రా? అట్లా కాదే సర్పంచ్ సాబ్, ఊళ్ళో ఏమని మాట్లాడుకుంటారు తెలుసా నీ గురించి? మన పంచాయతీకి వచ్చే డబ్బులన్నీ నువ్వే తింటాను అని మాట్లాడుకుంటారు. అసలు తీసుకోడు అదని మాట్లాడుకుంటారే. నీ గౌరవం కాపాడమని మన పోరగాళ్ళకు దావత్ ఇస్తాడు సర్పంచ్ అని చెప్పి పట్టుకొని వచ్చిన నువ్వు అట్లా మాట్లాడతావు. అరే ఎవరా నన్ను పీసోడు అని చెప్పాను. పడరా పదివేలు, కొట్రా బెడ్. సర్పంచ్ సాబ్, మన తాళ్ళల్లా మండవకాడ అరేంజ్ చేసిన పార్టీ తప్పకుండా రావాలి. వస్తుంది రైట్, మరి రండిరా. ఏదో ఆవేశంలో 10,000 ఇచ్చినా గానీ సరే పొత్తమైనది. అడిగి పోయి ఒక 100 రూపాయలు కలన తాగేస్తా. ఇట్నే ఉంటుంది మరి. బిచ్ మామా, పిల్లికి బిచ్చమైన సర్పంచ్ తోని 10,000 పార్టీ భలే ఇప్పించినావు మామా. నువ్వు గ్రేట్ మామా. థ్యాంక్ యూ మామా. ఏమనుకుంటావు, భిక్ష అంటే మామూలు అనుకున్నావా? మినిమం ఉంటది, మినిమం. ఎవరే బిచ్చు? అగో నా గురించి ఏమో అనుకుంటానంటున్నా ఇంద్రా. అదే లేదు సర్పంచ్ సాబ్, ఈ గొప్పదనం గురించి మన పొరగాలో చెప్తానా. అంతేనా? గౌడు, సర్పంచ్ సాబ్ కలుగు. బాగా బాగా అంతేనా? తాగితే తెలుస్తుంది. తీసుకో సర్పంచ్ సాబ్. తీసుకుంటారా? ఓకే ఓకే. బాగున్నారా? గౌడు మంచోడే, మనోడే. సర్పంచ్ సాబ్, మీరు మస్తు గొప్పలు సర్పంచ్ సాబ్. అంతేనారా? నువ్వు ఉన్న రోజులు మన ఊరికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏందో లేరా, నా మీద ఉన్న అభిమానం. అరే సర్పంచ్ గా ఏమైందిరా పిచ్చు? ఏమన్నావురా నువ్వు? మమ్మల్ని పని పాట లేని వాళ్ళు అంటావా? నీ ఎలక్షన్ కు బ్యానర్లు కట్టిన మేమే, నీతో పాటు ఇల్లు తిరిగి ప్రచారం చేసిన, నీకు గెలవడానికి మేమే ముఖ్య పాత్ర వహించినాం. నువ్వు అలాంటిది మమ్మల్ని పని పాట లేని వాళ్ళు అంటావారా నువ్వు? అబ్బో, కథ అడ్డం తిరిగింది. నేను కింకలు తిన్నట్టున్నాయి. ఏదో హోలీ పండుగ అని నీకు అభిమానంతో కలర్ పోయడానికి వస్తే మమ్మల్ని పని పాటలు లేని వాళ్ళు బయటకు పోమని చెప్తావు నువ్వు? అరే అది కాదురా తమ్మి, సర్పంచ్ అన్నాక ఎన్నో టెన్షన్లు ఉంటాయిరా. అరే నాకు మాత్రం కలర్ పోసుకోవాలని ఉండేవారా? పోయండి కలర్. తమ్మి కొట్టండి, బ్యాండ్ కొట్టండి.
హలో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఓకే బాయ్.